ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. చంద్రబాబు కలల రాజధాని అమరావతి పనులు వేగవంతం అవుతున్నాయి. మంగళగిరితో పాటు గుంటూరు, విజయవాడ జంట నగరాల విస్తరణపై దృష్టి కూడా సారిస్తున్నారు. వాటిని రాజధానితో అనుసంధానం చేయబోతున్నారు. దీంతో మెగా సిటీ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తాజాగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కలెక్టర్ల సదస్సులో భాగంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో విజయవాడ, గుంటూరు నగరాలు క్రమంగా కలిసిపోయే వీలున్నందున ఇప్పటి నుంచే వాటి సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పట్టణీకరణ కూడా పెరగనున్నందున ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ప్రాంతాల్లో ప్రజల భవిష్యత్తు అవసరాలకు వీలుగా బృహత్తర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పర్యావరణ అభివృద్ధికై ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 4 నగరాలను కలుపుతూ మెగా సిటీ నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. గుంటూరు, విజయవాడ, మంగళగిరిలను రాజధాని అమరావతితో అనుసంధానం చేసి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని ఆర్థిక అభివృద్ధికి రియల్ ఎస్టేట్ కీలకమనే భావనలో ప్రభుత్వం ఉంది. దీంతో ఈ 4 నగరాలను కలిపి మెగా సిటీ ఏర్పాటు చేస్తే గుంటూరు ఎడ్యుకేషనల్ హబ్గా, విజయవాడ బిజినెస్ క్యాపిటల్గా, మంగళగిరి లాజిస్టిక్ హబ్గా అభివృద్ధి చెందనున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి చివరికి ఒక్క రాజధానిని కూడా నిర్మించలేకపోయింది. దీంతో మొదట్లో ప్రకటించిన రాజధాని అమరావతి పనులు కుంటుపడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ అమరావతికి మంచి రోజులు వచ్చాయని రాజధాని ప్రాంత వాసులు అంటున్నారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే కేంద్రం నుంచి 15,000 కోట్లు సాయం సాధించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రాజధాని నిర్మాణ పనులలో వేగం పెంచింది. త్వరలోనే రాజధాని నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలువనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 4 ప్రధాన నగరాలను కలిపి మెగా సిటీగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతిని కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే 25 ఏళ్లలో ఈ నగరాలను అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. రాజధాని ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుకున్నట్లు మెగా సిటీ ఏర్పాటైతే ఈ ప్రాంతంలో భూములకు ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే గుంటూరు, విజయవాడ మధ్య భూములకు భారీగా డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో భూముల రేట్లు చుక్కలనంటుతున్నాయి. ఈ 2 నగరాలకు మంగళగిరి, అమరావతిని కూడా అనుసంధానిస్తే రియల్ ఎస్టేట్ రంగం మరింత దూసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మెగా సిటీ నిర్మాణం దిశగా అడుగులు వేస్తే మరిన్ని ప్రాజెక్టులు ఏపీకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతోంది. ఇప్పటికే అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో అనుసంధానం కూడా మరింత ఈజీ కానుంది. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వెళ్లే ప్రాంతాల్లోనూ భూములకు డిమాండ్ రానుంది. మరోవైపు
అమరావతి రాజధాని నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకున్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు నిర్మించనున్నారు. అమరావతికి వరద ముప్పు లేకుండా ఉండేలా రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణంలోని సింగపూర్ను మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. చూడాలి మరి రాబోయే రోజుల్లో అమరావతి ఎలా ముందుకు వెళుతుందో.